ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక గొప్ప సంస్కారం అలవడుతుంది. అదియే ఇతరులకు ఆహారాన్ని అందించడం, అన్నార్తుల యొక్క ఆకలిని తీర్చడం. ఇది ప్రతి భక్తుడి హృదయంలో కూడా స్థిరంగా కొలువై ఉన్నటువంటి సంస్కారం. ఎందుకంటే బాబా స్వయంగా వారు ఆచరించి వారు భిక్ష చేసినటువంటి అన్నాన్ని ద్వారకామాయికి తీసుకొచ్చి వచ్చేటువంటి కూడల్లో కూడా ఆరు బయట కొంత ఆహారాన్ని ఉంచి ద్వారకామాయికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కుక్కలకు పశుపక్షాదులకు వారు ఆహారాన్ని ఇచ్చి ఆ తరువాత అరముక్కనో మొత్తం రొట్టెనో వారు తినేటువంటి వారు ఏదైనా సరే ఆచరించిన తర్వాతనే తనను ఆశ్రయించినటువంటి వారిని ఆచరించమని చెప్పేటువంటి వారు. అందులో ప్రధానమైనటువంటిది అన్న సంతర్పణ. బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరికీ కూడా గొప్ప బోధ ఏమిటంటే, బాబా చేసినటువంటిది, నీవు వ్రతం చేసినా, గొప్ప యాగం చేసినా, హోమం చేసినా అంతకంటే గొప్ప ఫలితాన్ని అన్నార్తుల యొక్క ఆకలి, అవసరార్థుల యొక్క అవసరాలు చూడడంలో అంతకు మించినటువంటి 1000 రెట్ల ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావని చెప్పి ఈరోజు బాబా భక్తుల్లో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం ఉంటుంది. అదేంటో తెలుసా? ఎక్కడైనా 10,000 పెట్టి రుద్రాభిషేకమో హోమమో చేయించుకోవాల్సి వస్తే అవసరమైతే దాన్ని కాదని అదే 10,000తోటి కనీసం ఒక 1000 మందైనా భోజనం చేస్తారు, ఒక పూటైనా తింటారు, దానికోసం ఆ ధనాన్ని వినియోగించాలనేటువంటి గొప్ప సంస్కారం బాబా భక్తుల్లో ఉంటుంది. ఎందుకంటే అన్నదానం అనేటువంటిది భక్తి, కర్మ, జ్ఞానం అనేటువంటి దానికి కూడలి లాంటిది. 3 దారుల్లో తరించేటువంటి గొప్ప అవకాశం అన్నదానం ఇస్తుంది. ఆ కూడలిలో ఒకవైపు భక్తి వెళ్తుంది, మరొక వైపు మన కర్మ అనేటువంటిది వెళ్తుంది, ఇంకొక వైపు జ్ఞానం. ఈ 3 కూడా చాలా ప్రధానమైనటువంటివి భక్తుడికి. అన్నదానం అనేటువంటి ఆ కూడలిలో ఉండడం వల్ల భగవంతుని పైన భక్తి, ప్రేమ పెరుగుతుంది. భగవంతుడు ఏదైతే చెప్పాడో దానిని ఆచరణపూర్వకంగా ఏ భగవంతుడైనా సరే మొదట చెప్పేటువంటిది నీతో పాటు ఉన్నటువంటి జీవుల ఆకలి తీర్చమని చెప్తాడు. కాబట్టి భగవంతుని యొక్క బోధను అనుసరించి భక్తి ప్రేమలను పెంచుకుంటాం. ఆ తర్వాత మరొక అద్భుతమైనటువంటిది కర్మ. మనం చేసేటువంటి ఈ అన్న సంతర్పణనో లేకపోతే ఇతరులకు ఆకలి తీర్చేటువంటి పనో మనకు సుకర్మని ఇస్తుంది. అంతేకాదు అప్పటి వరకు చేసినటువంటి కర్మల యొక్క తీవ్రతంతా కూడా, అకర్మల యొక్క తీవ్రతంతా కూడా కేవలం అన్నదానం మూలంగా పూర్తిగా అది నశించబడుతుంది. జ్ఞానం నీవే కాదు, నీతో పాటు ఆకలికి అల్లాడేటువంటి వారు ఉంటారు. ఈరోజు భగవంతుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీవు కలిగి ఉన్నావు. లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు భగవంతుని పైన ఆధారపడి. భగవంతుడు స్వయంగా వారికి సేవ చేయడు, వారికి సేవ చేయడానికే నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నీ ద్వారా ఆ సేవ జరగాలనేటువంటి జ్ఞానం. అన్నదానం అనేటువంటి చూడండి ఎంత గొప్ప కూడలియో. అన్నదానం ద్వారా మనము భక్తిని పెంపొందించుకుంటాము, కర్మలను సుకర్మల వైపు నడిపించుకుంటాము, అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఇంత అద్భుతమైనటువంటిది అన్నదానం అనేటువంటిది. అందుకనే శ్రీ హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరితలో 38వ అధ్యాయంలో ప్రత్యేకంగా బాబా అన్న సంతర్పణ, బాబా వంట పాత్రల గురించి వర్ణన చేస్తారు. బాబా వండేటువంటి తీరు, వడ్డించినటువంటి తీరు, ముందుగా వండిన తర్వాత మౌలాను పిలిపించి నింబారుకు నివేదన చేయిస్తారు. ఆ తర్వాత తాత్యాకు, మహల్సాకు మొదటగా అన్నదానంలో తీసినటువంటి ప్రసాదాన్ని పంపిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫకీర్లకు, అవసరార్థులకు అందరికీ కూడా బాబా స్వయంగా భోజనాన్ని వడ్డించేటువంటి వారు. అంటే అన్నదానం అనేటువంటిది, అతిథి యజ్ఞం అనేటువంటిది ఎంత గొప్పదో బాబా అనేక సందర్భాల్లో చెప్తారు. బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సారం ఏమిటంటే, ఈరోజు ఈ యాంత్రిక యుగంలో మనం ఎవ్వరము కూడా మనం చేయాల్సినటువంటి కర్మలను, మనం ఎత్తుకున్నటువంటి బాధ్యతలను, ముఖ్యంగా పితృదేవత, అదేవిధంగా అతిథి దేవుల యొక్క యజ్ఞాన్ని మనం చేయలేకపోతున్నాం.
అందుకనే బాబా హేమాడ్ పంత్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పిస్తారు. ఎవరూ లేకపోతే నేను ఎవరికి పెట్టేది బాబా అతిథి లేనప్పుడు అంటే, అయ్యా నువ్వు తినేటువంటి ముద్దలో మొదటి ముద్ద నా స్మరణ చేసి తింటే అది నాకు సమర్పించినట్టే కదా అని అంటారు. ఇది ఎంత గొప్ప లోతైనటువంటి పరమార్థం ఇందులో ఉందంటే, రేపు జీవుడు పితృదేవతలను అతిథి దేవతలను ఇద్దరినీ కూడా విస్మరించి మర్చిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకోసం అత్యంత సులువైనటువంటి దానిని బాబా సచ్చరిత ద్వారా హేమాడ్ పంత్ ద్వారా మనకు తెలియజేశారు. కేవలం మనం తినేటువంటి మొదటి ముద్దను స్మరించుకుంటే అది ఖచ్చితంగా బాబాకు చేరుతుంది. బాబాకు చేరిందంటే అది పితృదేవతలకు కూడా చేరినట్టే అనేటువంటి గొప్ప పరమార్థం బాబా బోధలో దాగి ఉంది. ఒకసారి ఏకనాథ్ మహారాజుల వారు వారి పూర్వీకుల కోసము తద్దినాలు పెట్టాలనుకుంటాడు. భార్య వంటకాలు చేస్తూ ఉంది. వంటకాలు చేస్తున్నప్పుడు గుమగుమ వాసన బయటికి వస్తుంది. బయట ఉన్నటువంటి వారి నౌకరి భార్య ఆ భర్తతో చెప్తుంది, అయ్యా ఈరోజు అమ్మగారు గుమగుమలాడేటువంటి వంటలు వండుతున్నారు, అవి ఎంగిలాకుల్లో కూడా మధురమైనటువంటి పదార్థాలు తెచ్చి బయట పెడతారు ఖచ్చితంగా, అవి మనం తిందాం ఈరోజు అని అంటారు. అతను చెప్తాడు, ఓ పిచ్చిదానా, ఈరోజు ఏకనాథ్ మహారాజ్ ఇంట్లో తద్దిన కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటిని బయటలా పెట్టరు, వాటిని గొయ్యి తీసి పార్టీ పెడతారు, కాబట్టి దానిపైన ఆశ పెట్టుకోకు అని అంటారు. ఈ మాట విన్నటువంటి ఏకనాథుల వారు, నువ్వు వండుతున్నటువంటి వంట సువాసనలు బయటికి వెళ్ళాయి, బయట ఉన్నటువంటి పనివాళ్ళు ఈ తీపి పదార్థాలపైన ఈ మధుర పదార్థాలపైన ఆశపడుతున్నారు, కాబట్టి ఇవి వాటికి సమర్పిద్దాము, ఎందుకంటే ఆహారం పైన ఆశపడేటువంటి వారు సాక్షాత్తు శ్రీహరి స్వరూపమే, కాబట్టి ముందుగా వారికి వీటిని ఇచ్చేద్దామనంటే భార్య తీసుకెళ్ళి ఇస్తరాకులన్నీ కూడా వండినవన్నీ ఇస్తరాకుల్లో పెట్టి బయట పెడుతుంది. తర్వాత మళ్ళీ వంట చేయడం ప్రారంభిస్తుంది. బ్రాహ్మణులు వచ్చి అన్నీ సిద్ధమయ్యాయా తద్దినానికంటే, లేదు ఇప్పుడే వంట ప్రారంభించాము, ఏకనాథుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడరు, ఇంతకుముందే వంట పూర్తయింది కానీ ఆ పదార్థాలపైన పనివాళ్ళు ఆశపడ్డారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాం, మళ్ళీ మా భార్య వండుతుందంటే, ఇలా రెండోసారి వండినటువంటి దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు, నువ్వు అపచారం చేశావు, అసలు ఇటువంటి నియమం లేనటువంటి ఇంట్లో మేము ఎటువంటి తద్దినాలు జరపమని చెప్పి బ్రాహ్మణులు వెళ్ళిపోతారు. అప్పుడు ఏకనాథుడు అంటారు, అయ్యా మీరు వెళ్ళిపోండి, నాకేం అభ్యంతరం లేదు, నాకు తెలుసు మా పితృదేవతలు ఖచ్చితంగా వచ్చి వాటిని స్వీకరిస్తారు, నాకు మంత్రంతో కానీ మీ పూజతో కానీ నాకు పని లేదు, ఖచ్చితంగా వస్తారు నా పితృదేవతలు అంటారు. సరే అని చెప్పి ఆ బ్రాహ్మణులు బయట ఉన్నటువంటి అరుగు పైన కూర్చొని ఉంటారు, చూద్దాం ఎలా వస్తారో పితృదేవతలు, ఏ విధంగా తద్దిన కార్యక్రమం జరుగుతుందో అని చెప్పి. అంతలోనే ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు వచ్చి ఏకనాథుల వారి యొక్క ఇల్లు ఎక్కడా అంటారు. ఆ బ్రాహ్మణులు అంటారు, ఇదే పో ఇల్లు అని అంటారు. సరాసరి లోపలికి వెళ్తారు. అయ్యా నిన్న నాకు ఈశ్వరుడు స్వప్న దర్శనం ఇచ్చారు, ఇచ్చి ఏకనాథుడు వాళ్ళ ఇంటికెళ్ళు, ఆయన సంపాదించినటువంటి పుణ్యాన్ని నీకు దారపోస్తాడు, దాంతో నీ వ్యాధి తగ్గుతుంది అని అన్నారు. అప్పుడు ఏకనాథుల వారు ఎంతో సంతోషించి, శివుడి యొక్క ఆజ్ఞ నా కర్తవ్యంగా నా ధర్మంగా నేను భావిస్తున్నాను, నేను సమపార్జించినటువంటి పుణ్యము ఈరోజు నా పెద్దవాళ్లకు పెట్టేటువంటి తద్దినం, కాబట్టి ఆ తద్దినం జరిపించేటువంటి ఆ పుణ్యాన్నంతా కూడా ఇన్ని సంవత్సరాలుగా నా పితృదేవతల నుంచి నేను ఆర్జించినటువంటిది భగవంతుని యొక్క ధ్యాసలో భగవంతుని సహచర్యంలో నేను సంపాదించిందంతా కూడా మీకు దారబోస్తున్నాను, మీరు అతిథిగా ఈ భోజనాన్ని తినండి అంటారు. అతను ఆ భోజనాన్ని గబగబా తింటారు. సరిగ్గా ఆ భోజనం అయిపోయేసరికి ఒంటిపైన ఉన్నటువంటి కుష్టంతా తొలగిపోయి సాధారణమైనటువంటి మనిషిగా మారిపోతాడు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆశ్చర్యపోతారు. అరే అతిథి వస్తాడంటే ఈ విధంగా వస్తాడా అతిథి? వెంటనే అతను చేయి కడుక్కొని ఒక్క మాట మాట్లాడకుండా ఎవ్వరికీ కనబడకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు బ్రాహ్మణులకు కనువిప్పు కలుగుతుంది. తద్దినం జరగకపోతే నువ్వు కాశీకి వెళ్ళి ప్రాయచిత్తం చేసుకోవాలంటారు అంతకంటే ముందు. ఆ తర్వాత ఆ లీలను చూసి మీరు కాశీకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఏ ప్రాయచిత్తము చేయాల్సినటువంటి అవసరం లేదు, మేము జరిపించేటువంటి క్రతువు కంటే కూడా సాక్షాత్తు ఈశ్వరుడే కైలాసం నుంచి వచ్చి
ఆయన భోజనం చేసిపోయాడు, వచ్చినటువంటి వారు సాక్షాత్తు ఈశ్వర స్వరూపము అని చెప్పి బ్రాహ్మణులు లెంపలేసుకొని వెళ్ళిపోతారు. ఇటువంటిదే ఉపాసిని మహారాజ్కు అనుభవం జరుగుతుంది. బాబాగారి యొక్క మొదటి సంవత్సరం కార్యక్రమాలు కాశీలో తలపెడతారు. పెద్ద ఎత్తున యాగాలు, హోమాలు ఇవన్నీ కూడా ఉపాసిని మహారాజ్ జరిపిస్తారు. జరిపించి బ్రాహ్మణులకు దక్షిణిస్తారు. చివరి రోజు అన్న సంతర్పణ ఉంది. అన్న సంతర్పణకు బ్రాహ్మణులందరూ వస్తే సంతర్పణతో పాటు గౌరవంగా మీ స్థాయికి తగ్గకుండా నేను దక్షిణ ఇస్తానని అంటారు. తర్వాత రోజు కార్యక్రమంలో బాబాగారి యొక్క చిత్రపటం అక్కడ పెడతారు. పెడితే వీరెవరో ముసల్మాన్ లాగా ఉన్నారు, మేము ఇటువంటి అన్యమతస్థుల యొక్క ఆహారాన్ని మేము స్వీకరించమంటారు. దానికి ఉపాసిని మహారాజ్ కోపం వస్తుంది. కోపం వచ్చి మీరు ఎవరు రానవసరం లేదని చెప్పి కాశీ అంతటా చాటింపేస్తాడు. ఫలానా ఘాట్లో అన్నదానం జరుగుతుందని చెప్పి అనేక మంది అన్నార్థులు, ఈ బైరాగులు వచ్చి తృప్తిగా బ్రాహ్మణ భోజనం తింటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో అక్కడ పెట్టినటువంటి శార్దం పెట్టినటువంటి భోజనాలు తినేటువంటి వాళ్ళు ఒకేసారి అంత గొప్ప పంచభక్ష పరమాణాలు దొరకగానే ఆనందంతో సంతృప్తి చెందుతారు. అంతేకాదు వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణులు చూస్తుండగా కొన్ని వందల రూపాయలు ఆ రోజు ఉపాసిని మహారాజ్ పంచేస్తారు వాళ్ళకు. బ్రాహ్మణులు అనుకుంటారు, అరే మన అనవసరంగా ఇగోకు పోయామే, దక్షిణా పోయింది, భోజనము పోయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. అంతేకాదు ఉపాసిని మహారాజు సకోరిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దానికి అతిథి ఎవరు వస్తారని చెప్పి ఎదురు చూస్తారు. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చి అన్నం కావాలని అడుగుతాడు. అప్పుడు ఉపాసిని మహారాజు ఎదురుగా వస్తున్నటువంటి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని చూసి దబదబా ప్రసాదాన్ని తీసుకొచ్చి వారికి ఇస్తారు. వచ్చినటువంటి ఆ కుష్ఠరోగి భోజనం తినేసి వెళ్ళిపోతాడు. ఆయన భోజనం తిన్నప్పుడు 4 మెతుకులు కింద పడతాయి. ఆ 4 మెతుకులను తీసుకొని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటాడు ఉపాసిని మహారాజ్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, అరే మీరు ఆ కుష్ఠవ్యాధి ఎంగిల్ తింటారేంటి అని. లేదు లేదు, వచ్చినటువంటి వారు ఎవరో మీకు ఎవరికీ తెలియదు, నాకు తెలుసు. నా సద్గురువే నా కార్యాన్ని సఫలీకృతం చేయడానికి, ఈరోజు చేసినటువంటి హోమాలను యజ్ఞాలను సఫలీకృతం చేయడానికి షిరిడీ నుంచి సకోరి వరకు వారు పరుగున వచ్చారు. కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎవరైనా అంత స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడా? చూసారా ఎంత వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారో. ఆయన సాక్షాత్తు సాయి కాకపోతే మరెవరు అని అంటారు. ఈ విధంగా మనం చేసేటువంటి ప్రతి పుణ్యకార్యంలో ఖచ్చితంగా అతిథి యజ్ఞం అనేటువంటిది ఉండాలి. ఆ అతిథి యజ్ఞానికి ఖచ్చితంగా బాబాతో పాటు మన పితృదేవతలు ఖచ్చితంగా వస్తారు. ఈరోజు మనందరము కూడా ఏదైనా పెళ్ళి కానీ లేకపోతే ఇతర శుభకార్యాలు కానీ అయితే బంధుగణాన్ని, మిత్రులను, స్నేహితులను, పలుకుబడగలిగినటువంటి వాళ్ళను అందరినీ పిలుస్తాం. కొంత మనకు బాబా పట్ల ప్రేమ ఉంది కాబట్టి బాబాను కూడా పిలుస్తాం. ఆ బాబాను పిలవడం వల్ల, బాబా ఏదో ఒక రూపంలో వచ్చి భోజనం చేయడం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా? బాబాతో పాటు మనం పిలవకపోయినా మన పితృదేవతలు అందరూ వస్తారు. నేను ఎప్పుడూ అదే అనుకుంటాను. హోలీ భోజనానికి బాబాని పిలుస్తాం కదా, పిలిచినప్పుడు బాబాని అడుగుతాను నేను, బాబా నా పరివారం ఎవరో తెలియదు, ఒక 2 తరాలు తెలుసు, అంతకుముందు ఎంతమంది నా పైన ఆశ పెట్టుకొని ఉంటారు, కాబట్టి బాబా ఆ భోజనానికి వాళ్ళందరినీ నువ్వు తీసుకొని రావాలి అని చెప్పి ఖచ్చితంగా నేను బాబాని అడుగుతాను. ఎందుకంటే అతిథి యజ్ఞం అంటే కేవలం మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు పెట్టడం మాత్రమే కాదు. మనం ఒక్కసారి స్మరించుకుంటే చాలు, వాళ్ళే వచ్చి మన ఇంట్లో అతిథి యజ్ఞాన్ని చేసి వెళ్ళిపోతారు. జలారాం బాబా ఒకే ఒక సిద్ధాంతంతో అన్నదాన సత్రం నడుపుతారు. దాత భోక్త ఇద్దరూ హరిస్వరూపులే అని చెప్పి అదే సిద్ధాంతంతో నడుపుతూ ఉంటారు. అనేక మంది వచ్చి ప్రతిరోజు కూడా జలారాం బాబా ఆశ్రమంలో భోజనం చేసి వెళ్తారు. ఒకసారి హరిద్వార్ నుంచి 2 సాధువులు వస్తారు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని చూసి జలారాం బాబాను నిందిస్తారు. ఏమయ్యా, ఒక్కొక్కరికి ఉచితంగా భోజనం పెట్టి దున్నపోతుల్లాగా వాళ్ళని మేపుతున్నావు, అంత బలంగా దృఢంగా ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకయ్యా నువ్వు పెట్టి సోమరిపోతుల్ని చేస్తున్నావు అని అంటారు. జలారాం బాబా అంటారు, అయ్యా మీకు వారు రకరకాలుగా మీకు కనిపించవచ్చు, కానీ నాకు వచ్చినటువంటి వాళ్ళందరిలో కూడా శ్రీహరియే కనిపిస్తున్నాడు. నేను చేస్తున్నటువంటిది మనుషులకు కాదు సేవ, అన్న సంతర్పణ. నేను చేస్తున్నటువంటి సేవ శ్రీహరికి. కాబట్టి వచ్చి భోజనం చేసేటువంటి వాళ్ళందరూ కూడా శ్రీహరి స్వరూపులే.
ఈరోజు బాబా మందిరాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. చాలామంది మనం భక్తులము మనకు డబ్బు పెట్టి భోజనం చేసేటువంటి స్థితి ఉంటుంది, స్థాయి ఉంటుంది. కానీ ఎందుకు బాబా ఆలయానికి వచ్చి భోజనం చేస్తాం? మన ఇళ్ళల్లో లేక కాదు కదా. ఎందుకోసమంటే అదొక ఆత్మతృప్తి. భగవంతుడికి నివేదించినటువంటి ప్రసాదాన్ని తినేటువంటి అదృష్టం లభించింది అని చెప్పి మనందరం కూడా భావిస్తాం. ముఖ్యంగా బాబా సమక్షంలో జరిగేటువంటి అన్నదానంలో అమృతం ఉంటుంది. అది అనేక మంది రోగగ్రస్తుల యొక్క రోగాలను నివారిస్తుంది, మానసికమైనటువంటి వ్యధలను తీరుస్తుంది. అందుకోసం భోజనం చేస్తారు, మన ఇంట్లో లేక కాదు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీకు చెప్తాను. ముంబైలో 200-300 కోట్లకు పడిగెత్తినటువంటి శ్రీమంతుడికి తన చివరి దశలో విపరీతమైనటువంటి మోకాళ్ళ నొప్పులతోటి కాళ్ళు కదపలేనటువంటి పరిస్థితుల్లో మంచంపైనే ఉంటాడు. బాబాను రోజు అడుగుతూ ఉంటాడు. ప్రతిరోజు సచ్చరిత నియమంగా చదువుతారు. బాబాని అడుగుతారు, బాబా ఈ వ్యాధి తగ్గేదేలా? ఎన్నో మందులు తిన్నాను, ఏ రోజు కూడా ఉపశమనం లేదు. రోజు రోజుకు ఈ కాళ్ళ నొప్పులు ఎక్కువవుతున్నాయి తప్ప నాకు ఏమాత్రం కూడా నయం కావట్లేదు. ఉంచితే ఉంచు బాబా, లేకపోతే తీసుకెళ్ళిపోయి ఈ బాధను నేను భరించలేను అంటారు. ఆ రోజు రాత్రి బాబా ఒక సాధువు రూపంలో స్వప్న దర్శనం ఇచ్చి ఒక దగ్గర భోజనం చేస్తూ ఉంటాడు. రా, వచ్చి ఈ భోజనాన్ని చేయి, నువ్వు వేసుకునేటువంటి ఏ మందు బిల్లా నీకు పనిచేయదు, దా ఇదే అసలైనటువంటి మందు, నీకు వచ్చి భోజనం చేయి అంటారు. తెల్లవారంతా కూడా ఆలోచిస్తాడు. ఒక సాధువు వచ్చి భోజనం చేయమంటున్నాడు, ఎక్కడ చేయాలి భోజనం? సాధువు సాక్షాత్తు బాబాయ్ అని నాకు అర్థమవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళి భోజనం చేయాలి? ఆలోచిస్తాడు. రేపు గురువారం నేను ఖచ్చితంగా బాబా మందిరానికి వెళ్ళి భోజనం చేయాలి అని చెప్పి BMW కారులో వెళ్తాడు. వెళ్ళినటువంటి ఆయన బాబా గుడి లోపలికి కూడా నడిచేటువంటి ఓపిక లేదు. కారు పక్కన పెట్టి 2 మనుషులు తోడుంటే సంకలల్లో చేయలేసి తీసుకెళ్ళి బాబా మందిరం ముందు నిలబెడితే దండం పెట్టుకున్నాడు. అడుగుతారు, ఇక్కడ అన్నదానం ఎక్కడ జరుగుతుందంటే మొదటి అంతస్తులో అంటారు. లిఫ్ట్ ఉందా అని అడుగుతారు, లేదు. మరి నేను భోజనం చేయడం ఎలా, కష్టం కదా అని చెప్పి అప్పుడే 4 గిన్నెలు అక్కడ కిందికి తీసుకొచ్చి పెడతారు. ఆ నౌకర్లు అడుగుతారు, ఎందుకోసం ఇక్కడ భోజనం పాత్రలు కిందికి తెచ్చారనంటే, ఇక్కడ రోజు అడుక్కునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా మేము కింద పెడతాము అని అన్నారు. అది వచ్చి చెప్తారు, అయ్యా మనలాంటి వాళ్ళు పైనే తినాలట, ఇక్కడ రోడ్డు మీద అడుక్కునేటువంటి వాళ్ళకి కిందికి తెచ్చారు భోజనం అంటే, ఏదేమైనా సరే నేను భోజనం ఇక్కడే చేయాలని చెప్పి ఆ భిక్షగాళ్ళతో పాటు ఇస్తరు పట్టుకొని ఆ పెద్ద మనిషి నిలబడి 4 ముద్దలు తిని వెళ్ళిపోతాడు. బాబా చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఏ మందు తనకు పనిచేయలేదు. కానీ బాబా యొక్క ప్రసాదం తిన్న తర్వాత వారం 10 రోజుల్లో తన మోకాళ్ళ నొప్పులు కుదుటపడమే కాదు, ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూర్చునేటువంటి స్థితి అతనికి దక్కింది. అంటే ప్రసాదంలో ఉన్నటువంటి మహిమ. ఎందుకంటే ఆ అన్నసంతర్పణ చేసేటువంటి ఆ దాత ఎంతో పవిత్రమైనటువంటి మనసుతో చేస్తారు. బాబా పైన అంకితమైనటువంటి భక్తి ఉంటుంది. బాబా కూడా దాన్ని అంతే ప్రేమగా స్వీకరిస్తారు. కాబట్టి అటువంటి ప్రసాదంలో గొప్ప మహిమ ఉంటుంది. మన శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా మనము అతిథి యజ్ఞం చేయాల్సిందే. ఆ అతిథి యజ్ఞాన్ని బాబా అత్యంత సులువైనటువంటి మార్గంలో మనకు వివరించారు. మొదటి ముద్ద స్మరించుకుంటే చాలు. ఇంకొకటి, ఆ రోజు బాబా యొక్క బోధను ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళు. ఈ సందర్భంలో నానాసాహెబ్ చందోర్కర్కు ఒక అనుమానం వస్తుంది. బాబా, నేను క్యాంపులంటూ ఉద్యోగం పేరు మీద రకరకాల ప్రాంతాలకు తిరుగుతూ ఉంటాను, అక్కడ నౌకరు ఏదో నాకు తెచ్చిపెడతాడు, తింటాను, కానీ అప్పుడు నేను అతిథి యజ్ఞం చేసేది ఎలా అంటారు. నానా, కేవలం ఒక బ్రాహ్మణుడు వచ్చి నీ పక్కన కూర్చుంటే అది అతిథి యజ్ఞం కాదు, ఒక బంధువు వచ్చి కూర్చుంటే అది అతిథి యజ్ఞం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకో నాన్న, ఎవరూ నీకు అతిథి లేనప్పుడు నువ్వు తినేటువంటి ఆహారాన్ని కొంత తీసి బయటపెట్టు. ఎంతోమంది అతిథులు వచ్చి వాటిని స్వీకరిస్తారు, అది అతిథి యజ్ఞంతో సమానమైనటువంటిది అని చెప్పి బాబా చెప్తారు. ఆ విధంగా నానాసాహెబు ఎక్కడికి వెళ్ళినా సరే నౌకరు తేగానే మొదటి ముద్ద తీసుకెళ్ళి బయట పెట్టేటువంటి వారు. ఇంత సులువైనటువంటి గొప్ప ధర్మాన్ని బాబా మనకు బోధించారు కాబట్టి మనకి ఈరోజు ఏ ప్రయాస లేకుండా అనేక రకాలైన సుకర్మల్లో మనం ఉండగలుగుతున్నాం.
ఆ సుకర్మలే భక్తుడికి సుఖాన్ని కూడా ఇస్తాయి, తృప్తిని కూడా ఇస్తాయి. ఒక దగ్గర ఎక్కడో అన్నదానం మనం చేయిస్తే తింటున్నటువంటి వాళ్ళ ఆనందాన్ని చూస్తే, ఇంతమంది ఈరోజు బాబా ప్రసాదాన్ని తినగలిగినారనేటువంటి ఆ ఆనందం ముందు ఇతర ఏ ఆనందం మనకు పనిచేస్తుంది? ఆ తృప్తి ముందు మరొక తృప్తి ఎక్కడ మనకు లభిస్తుంది? అందుకనే బాబా చాలా సులువైనటువంటి మార్గం ద్వారా మనకు అద్వితీయమైనటువంటి పుణ్యకార్యాలను మనతో చేయిస్తూ ఉంటారు. కోపర్గావ్లో బేన్కర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతడు గులాబ్ బాబా శిష్యుడు. గులాబ్ బాబా ఆశ్రమం నుంచి ఒక పిలుపు వస్తుంది. ఏంటంటే, గులాబ్ బాబా కోపర్గావ్ వస్తున్నారు, మీ ఇంటికి ఒక 20-30 మంది అతిథులతో వారు రానున్నారు అని చెప్తారు. సరే 20-30 అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారని చెప్పి 50 మందికి భోజనాన్ని సిద్ధం చేస్తారు. సిద్ధం చేసిన తర్వాత గులాబ్ బాబా వస్తుంటే వారితో పాటు అనేక గ్రామాల నుంచి వెంబడించి వారి వెంట 600 మంది వస్తారు. ఈ బెన్కర్ యొక్క గుండె చితికిపోతుంది. అసలే గులాబ్ బాబా వచ్చాడు, వారికి లోటు జరిగితే వారు ఏమనుకోరు, కానీ వారితో పాటు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏదైనా లోటు జరిగితే గులాబ్ బాబా కోపం వస్తుంది అని చెప్పి వెంటనే వెళ్ళి అన్నపూర్ణాదేవి ముందు ప్రార్థిస్తాడు. అమ్మా, ఈ ఇంటి పరువు పోకుండా చూడు, ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు లోటు జరిగితే నీకు చెడు పేరు వస్తుంది. అన్నపూర్ణామాత నా ఇంట్లో ఉండగా ఇటువంటి లోటు జరగడానికి వీల్లేదు అని చెప్పి దానిపైన అన్నపూర్ణామాత వద్ద పెట్టినటువంటి ప్రసాదాన్ని అన్నింట్లో వేసేసి వడ్డించడం ప్రారంభిస్తాడు. 50 మందికి వడ్డించినటువంటి ఆహారం 600 మందికి వడ్డించగా మరొక 10 మందికి ఆహారం మిగిలి ఉంటుంది సాయంత్రానికి. ఇది మనం చేసేటువంటి అన్నదానంలో నిబద్ధత, నిజాయితీ, భక్తి, ప్రేమ ఉన్నాయనుకోండి, ఆ అన్నదానం అక్షయమవుతుంది. మీరు చాలా బాబా మందిరాల్లో చూడండి, బాబా మందిరాల్లో ఈ వారం ఇంతమందే వస్తుందని లెక్క ఉంటుందా? ఉండదు కదా. ఒక వారం 100 రావచ్చు, ఒక వారం 200 రావచ్చు, ఒక వారం 300 రావచ్చు. 50 మంది వచ్చినా 500 మంది వచ్చినా ఒకే రీతిలో అన్నదానం జరుగుతుంది బాబా మందిరాల్లో. అదే బాబా యొక్క మహిమ. మనం సచ్చరితలో కూడా చదువుకుంటాం కదా, బాలాజీ నెవాస్కర్ యొక్క సంవత్సరీకానికి కొద్దిమంది బంధువులు వస్తారనుకుంటే వందలాది మంది వచ్చి భోజనం కోసం అక్కడ వెయిట్ చేస్తుంటారు. అప్పుడు ఆ కుటుంబ యజమానురాలు చేసినటువంటి పని ఏమిటి? బాబా వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనం పెట్టకపోతే నెవాస్కర్ పరువు కాదు పోయేది. బాలాజీ నెవాస్కర్ బాబా భక్తుడట, బాబా చెప్పినట్టు అందరికీ భోజనం పెట్టలేకపోతారే, కాబట్టి బాబా దీన్ని నువ్వే చూసుకోవాలని చెప్పి ఊది తెచ్చి అన్న పదార్థాలపైన వేస్తే వచ్చినటువంటి వాళ్లకు భోజనం వడ్డించగా మరొక 100-200 మందికి మిగిలిపోతుంది కదా. బాబా మార్గంలో అన్నదానానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది. ఇక్కడ ధనిక, పేద ఇవన్నీ కూడా ఏ భేదము ఉండదు. బాబా మందిరాల్లో జరిగేటువంటి అన్న సంతర్పణలో ఏ భేదము లేకుండా అందరము కలిసే తింటాం. ముఖ్యంగా మందిర నిర్వాహకులు కూడా ఇక్కడ పాటించాల్సినటువంటిది ఏమిటంటే, చాలా చోట్ల నేను గమనిస్తూ ఉంటాను, చాలా చోట్ల ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలామంది ప్రత్యేకంగా భోజనం మీరు తినండి అని అంటారు. నేను తినా, అందరితో పాటే అందరూ ఏ విధంగా తిన్నారో మనం కూడా అదే విధంగా తినాలి. ప్రత్యేకంగా మనం టేబుల్ వేసుకొని తినడం నాకు మనస్సు అంగీకరించదు. అందుకని చాలా చోట్ల నేను దాన్ని నిరాకరిస్తూ ఉంటాను. అందరితో పాటే తినాలి, ఎందుకంటే బాబా దగ్గర అందరము సమానం. దాన్ని ఖచ్చితంగా పాటించాలి. అంతేకాదు, మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ అది ఎవరికి చేరుతుంది, ఎంతమంది తిన్నారు అనేటువంటి దాన్ని మాత్రం ఎప్పుడూ మనం లెక్కించుకోకూడదు. అది బాబా ఇచ్చ ప్రకారమే జరుగుతుంది. అది దానివల్ల నీకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు పెంపొందియా లేదా అనేటువంటిదే ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఒకసారి మనది కాదు అని బాబాకు సమర్పించిన తర్వాత దాని గురించి అసలు ఆలోచించకూడదు. ఇదే అసలైనటువంటి జ్ఞానం అన్నదానంలో ఉన్నటువంటిది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎంతమందికి భోజనం పెట్టారు ఈరోజు, ఎంతమంది వచ్చి తిన్నారు? లెక్కలు ఎందుకు మనకు? లెక్కలు బాబాకు తెలుసు కదా. ఈరోజు మనం ఏకనాథ్ మహారాజ్ గారి ఇంట్లో జరిగినటువంటి సంఘటన విన్నాం కదా. ఏకనాథ్ మహారాజు గొప్ప జ్ఞాని. ఆ జ్ఞాని ఏ విధంగా ఆలోచించాడు? ఇంట్లో నుంచి గుమగుమ వాసనలు వస్తూ ఉంటే వంట వాళ్ళు, ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఆశపడుతుంటే ఫస్ట్ వాళ్ళ ఆశ కదా తీరాల్సినటువంటిది, వాళ్ళకి కదా భోజనం పెట్టాల్సినటువంటిది. కాబట్టి ఎవరైతే అన్నార్తులకు అన్నాన్ని ఇస్తారో వారు పొందేటువంటి పుణ్యము ఇంకా మరెక్కడా కూడా అది లభించదు. అందుకనే బాబా మనందరికీ కూడా గొప్ప ఉపాసన చేసేలారు. బాబా ఏ ప్రత్యేకమైనటువంటి ఉపాయాలు, మంత్రాలు మనకి ఏం చెప్పలేదు. ఆయన చెప్పినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం ఏమిటంటే,
ఎవరైతే అన్నార్థులు ఉంటారో, ఎవరైతే ఆహారం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి పెట్టండి. వాళ్ళకి పెడితే అతిథి యజ్ఞం జరిగినట్టే, పితృదేవతలను మీరు సంతృప్తిపరిచినట్టే. అది నాకు సమర్పిస్తే చాలు, అన్నింటినీ నేను సంతృప్తిపరుస్తాను అని అంటారు బాబా. అందువల్ల బాబాకు మనం సమర్పించేటువంటి నైవేద్యం, సమర్పించకపోయినా పిడికిల్లో పట్టుకునేటువంటి మొదటి ముద్దను బాబాను స్మరించి తింటే ఖచ్చితంగా అది బాబాను, బాబాతో పాటు మన పితృదేవతలందరినీ కూడా మనం సంతృప్తిపరిచినట్టే. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.